మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ధనమేర అన్నిటికీ మూలం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్పారు, 100 అయ్యేదాకా నన్ను చూడు, 100 అయినాక నిన్ను చూస్తాను. కానీ డబ్బు సంపాదించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు, కానీ సంపాదించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కారణం గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ కారణాలు తెలుసుకొని మీరు డబ్బు సంపాదించే విషయంలో మీరు ధనవంతులు అవుతారని, మీ మనసును మార్చుకొని మీరు డబ్బు సంపాదించే విషయంలో కష్టపడాలని, అలా కష్టపడుతూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సందేశం మీకు అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత కష్టపడుతున్నా కూడా డబ్బు మీ చేతిలో నిలవడం లేదా? మీరు ఎంత ప్రయత్నించినా మీ ఆదాయం పెరగడం లేదా? మీరు ఒక పని మొదలు పెడతారు, కానీ కొంతకాలానికి ఆపేస్తారు. ఒక బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటారు, కానీ భయం వేస్తుంది. కొత్త స్కిల్ నేర్చుకోవాలని అనుకుంటారు, కానీ రేపటి నుంచి అని వాయిదా వేస్తారు. అప్పుడు ఒక ప్రశ్న మీరు వేసుకోండి, నాకు డబ్బు రావడం లేదు, అసలు కారణం ఏంటి? అదృష్టం లేదా? పరిస్థితులు బాగోలేవా? నాకు సరైన సమయం రాలేదా? లేక నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను వెనక్కి లాగుతున్నారా? కాదు మై డియర్ ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో అసలు సమస్య మన ఆలోచన విధానం అంటున్నారు మన పెద్దలు. మన అలవాట్లు, మన నిర్ణయాలు మరియు మన చర్యల్లో ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించడం అనేది కేవలం అదృష్టం విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బును సంపాదించే విలువను సృష్టించడం నేర్చుకోవాలి. సంపాదించిన డబ్బును నిర్వహించడం నేర్చుకోవాలి. అంటే మీరు డబ్బు సంపాదించారనుకోండి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి. ముఖ్యంగా డబ్బు గురించి మనల్ని మనం మార్చుకోవాలి. మీరు డబ్బు సంపాదించకపోవడానికి మొదటి కారణం ఏమిటో తెలుసా? డబ్బు గురించి మన యొక్క ఆలోచన. చిన్నప్పటి నుంచి మన డబ్బు గురించి ఎన్నో మాటలు వింటూ పెరుగుతాం. డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బున్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలరు, మనలాంటి వాళ్లకు పెద్దగా డబ్బు రాదు, జీవితాంతం ఉద్యోగం చేసుకోవడమే, రిస్క్ తీసుకుంటే నష్టపోతాం, ఇలాంటి మాటలు పదే పదే వింటూ ఉంటే అవి చివరికి మన నమ్మకాలుగా మారిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన నమ్మకాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి, మన నిర్ణయాలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి, మన చర్యలు మన ఫలితాలను నిర్ణయిస్తాయి. అందుకే ముందుగా మార్చాల్సింది మన మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను డబ్బు సంపాదించలేను అని అనుకుంటే మీ మెదడు అవకాశాలను వెతకదని గుర్తుపెట్టుకోండి. కానీ నేను నేర్చుకుంటాను, నేను నా స్కిల్ పెంచుకుంటాను, నేను విలువ సృష్టిస్తాను, నేను కొత్త అవకాశాలను వెతుకుతాను అని అనుకుంటే మీ ఆలోచన విధానం మారుతుంది. డబ్బు గురించి మీ ఆలోచన మారినప్పుడు డబ్బు కోసం మీరు చేసే చర్యలు కూడా మారుతాయని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించలేకపోవడానికి రెండో కారణం ఏంటి తెలుసా? స్కిల్ లేకుండా మనీని కోరుకోవడం. అవును మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర స్కిల్ లేకుండా మనీని కోరుకుందాం. ఒక మాట నిజం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీరు కోరుకున్నంత డబ్బు ఇవ్వదు, మీరు సృష్టించే విలువకు అనుగుణంగా డబ్బు చెల్లిస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం కావాలంటే మీ వాల్యూ పెరగాలి, మీ స్కిల్ పెరగాలి, మీ నాలెడ్జ్ పెరగాలి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ పెరగాలి. ఉదాహరణకు, మీకు వీడియో ఎడిటింగ్ వస్తే ఒక అవకాశం, అది డిజిటల్ మార్కెటింగ్ వస్తే మరో అవకాశం, సేల్స్ వస్తే అది మరో అవకాశం, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే అది మరో అవకాశం, ప్రోగ్రామింగ్ వస్తే మరో అవకాశం, కంటెంట్ క్రియేషన్ వస్తే మరో అవకాశం అని తెలుసుకోండి. మీ స్కిల్ సెట్ పెరిగే కొద్దీ మీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని సత్యం తెలుసుకోండి. కాబట్టి రోజుకు 1 గంట డబ్బు గురించి ఆలోచించడంలో కాకుండా డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే స్కిల్ నేర్చుకోవడంలో పెట్టండి. మీ ఆలోచన అంతా అక్కడ పెట్టండి. 1 సంవత్సరం తర్వాత మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో ఊహించండి. మీరు డబ్బు సంపాదించలేకపోవడానికి మూడో కారణం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? వెంటనే ఫలితాన్ని కావాలని కోరుకోవడం. ఇది చాలా పెద్ద సమస్య మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ఏదైనా పని మొదలుపెట్టి 10 రోజుల్లో ఫలితం రాకపోతే దానిని వదిలేస్తారు. 1 నెలలో ఆదాయం పెరగకపోతే వదిలేస్తారు. ఒక వీడియో వైరల్ కాకపోతే యూట్యూబ్ను వదిలేస్తారు. మీరు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ అవుతే అది వైరల్ కాకపోతే యూట్యూబ్ను వదిలేస్తారు. మీరు ఒక బిజినెస్లో మొదటి ప్రయత్నం విఫలం అయితే ఇది నా వల్ల కాదు అనుకుంటారు. కానీ విజయవంతం వ్యక్తులను చూడండి, ఒక విషయం అర్థం చేసుకుంటారు. విజయం ఒక సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్. మొదట నేలలో ఉంటుంది, తర్వాత ఒక చిన్న మొలకగా పెరుగుతుంది, తర్వాత మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, చివరికి పండు అవుతుంది. అదేవిధంగా ఈరోజు మీరు చేసే ప్రయత్నానికి ఫలితం రేపే రావాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు ఆపకుండా కొనసాగిస్తే ఈ ప్రయత్నాలు ఒకరోజు మీకు ఫలితంగా మారుతాయని సత్యం తెలుసుకోండి. దాన్ని స్లో ప్రోగ్రెస్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. స్లో ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. నెమ్మదికి వెళ్తున్నా పర్వాలేదు, కానీ ఆగిపోకుండా వెళ్ళడం ముఖ్యమని సత్యం తెలుసుకోండి.
మీరు డబ్బు సంపాదించలేకపోవడానికి 4వ కారణం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఫోన్ మరియు డిస్ట్రాక్షన్స్. ఒకసారి మీ రోజును గమనించండి. ఉదయం లేవగానే మీరు ఏం చూస్తున్నారు? మీ ఫోన్నే చూస్తున్నారు కదా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ వీడియోస్. 1 గంట, 2 గంటలు, 3 గంటలు తెలియకుండానే రోజు గడిచిపోతుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు నేను ఏమి సాధించాను అని అడిగితే సమాధానం మీ దగ్గర ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. మీ సమయం మీ జీవితంలోని అత్యంత విలువైన అసెట్ అని గుర్తుపెట్టుకోండి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చైనాలో ఒక సామెత ఉంది, నువ్వు సంపాదించిన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నా కూడా నువ్వు మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నీ జీవితంలో ఒక క్షణకాలం వేస్ట్ చేసినా తిరిగి సంపాదించుకోలేవు అనే ఒక సామెత ఉంది మై డియర్ ఫ్రెండ్. మీరు ఫోన్కు బానిస కాకూడదు. ప్రతిరోజు కనీసం 1 గంట నోటిఫికేషన్ అన్నీ పక్కన పెట్టి మీ లక్ష్యం మీద పనిచేయండి. ఆ 1 గంట కొన్ని సంవత్సరాల్లో మీ జీవితాన్ని మార్చగలదని సత్యాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించలేకపోవడానికి 5వ కారణం ఏంటో తెలుసా? ఇతరులతో పోల్చుకోవడం. అవును మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంకొక పెద్ద సమస్య. ఇది కంపర్సేషన్ అంటారు. అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఆమె ఇంత పెద్ద ఇల్లు కొనుక్కుంది, వాళ్ళ బిజినెస్ ఎంత పెద్దగా ఉంది, నాకు మాత్రం ఎందుకు ఇలా ఉంది అని మీరు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే మీ శక్తి మొత్తం బయటకు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ప్రయాణం మీది, మీ పరిస్థితులు వేరు, మీ ప్రారంభ స్థానం వేరు, మీ అవకాశాలు వేరు, మీ లక్ష్యాలు వేరు. అందుకే ఇతరులతో పోటీ పడకండి మై డియర్ ఫ్రెండ్స్. మీతో ఈరోజు మీరు పోటీ పడండి. నిన్నటితో పోటీ పడండి, మీతో ఈరోజు మీరు పోటీ పడండి. అంటే మీతో మీరు పోటీ పడండి. నిన్నటి కంటే ఈరోజు ఒక స్కిల్ ఎక్కువగా నేర్చుకున్నారా లేదా అని గమనించండి. ఒక మంచి హ్యాబిట్ పెంచుకున్నారా, 1 గంట ఎక్కువ పని చేశారా, మీరు చేసే తప్పులలో ఒక తప్పు తగ్గించుకున్నారా, అయితే మీరు ముందుకు వెళ్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించలేకపోవడానికి 6వ కారణం చెప్తున్నాను. ఈ 6వ కారణం ఏంటంటే, సంపాదించక ముందే చాలామంది ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే డబ్బును నిలబెట్టుకోవడం మరో స్కిల్ అని గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆదాయం పెరిగిన వెంటనే లైఫ్ స్టైల్ పెంచేస్తారు. కొత్త ఫోన్ కొంటారు, కొత్త వెహికల్ కొంటారు, అవసరం లేని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అవసరం లేని షాపింగ్ చేస్తారు, అవసరం లేని ఖర్చులు చేస్తారు. చివరికి ఎంత సంపాదించినా చేతిలో ఏమీ మిగలదు. అందుకే ఒక సింపుల్ రూల్ పెట్టుకోండి. మీ యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు మాత్రమే పెంచకండి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఆలోచించండి. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ప్రతి నెల రాసుకోండి. చిన్న మొత్తమైన నియంత్రణలో పెట్టండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు గౌరవించడం నేర్చుకునే వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించి దాన్ని నిలబెట్టుకోలేడని సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు సంపాదించలేకపోవడానికి 7వ కారణం ఏంటంటే ఫెయిల్యూర్ అంటే భయం మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఓటమి భయం. విఫలమైతే అందరూ ఏమనుకుంటారు, డబ్బు పోతే నేను చేయలేకపోతే, ఈ ప్రశ్నలే మనల్ని ఆపేస్తాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అంటే మీరు ఓడిపోయారని కాదు. ఫెయిల్యూర్ అంటే మీరు నేర్చుకునే అవకాశం పొందారని. మీరు ఒక పని చేసి విఫలమైతే ఎందుకు విఫలమయ్యారో తెలుసుకోండి. తప్పును సరిదిద్దండి, మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. విజయం వచ్చే వరకు ఆపకుండా కొనసాగించండి. అసలు మార్పు ఎక్కడ మొదలవుతుందో మై డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసా? ఇప్పుడు అసలు ప్రశ్న, డబ్బు సంపాదించడానికి నేను ఏం చేయాలి? మొదటి సమాధానం, మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. నాకు ఎక్కువ డబ్బు కావాలి అనేది లక్ష్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఏ మార్గంలో కావాలి, ఎలాంటి స్కిల్ ద్వారా మీరు అంత డబ్బు సంపాదించగలుగుతారు, ఇవన్నీ మీకు స్పష్టంగా ఉండాలి. మీరు ఒక పేపర్ తీసుకోండి, అందులో ఇలా రాయండి, నా లక్ష్యం నేను నేర్చుకోవాల్సిన స్కిల్, నా లక్ష్యం నేను నేర్చుకోవాల్సిన స్కిల్, రోజుకు నేను పెట్టే సమయం, నేను తగ్గించాల్సిన అలవాట్లు, 90 రోజుల్లో నేను సాధించాలనుకునేది. ఇలా మీరు రాసుకున్నప్పుడు మీ మెదడుకు డైరెక్షన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, డైరెక్షన్ ఉన్న వ్యక్తి రోజుకు చిన్న చిన్న అడుగులు వేయగలరని గుర్తుపెట్టుకోండి. 90 రోజుల మార్పు, మీకు 90 రోజుల్లో మార్పు వస్తుంది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్, మీరు రాబోయే 90 రోజులు మీ జీవితాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. 90 రోజులు అన్నెసెసరీ స్క్రోలింగ్ తగ్గించండి. ఒక వాల్యుబుల్ స్కిల్ నేర్చుకోండి. ప్రతిరోజు 1 గంట మీ లక్ష్యం మీద పనిచేయండి. మీరు మీ ఖర్చులను రాసుకోండి. మీ ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోండి. ముఖ్యంగా మధ్యలో ఆపకండి. 90 రోజుల తర్వాత మీరు కోటీశ్వరులు అవుతారని నేను హామీ ఇవ్వడం లేదు మీకు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు అలా హామీ ఇవ్వలేరు కూడా. కానీ మీరు ఈరోజు ఉన్న వ్యక్తి కంటే మెరుగైన వ్యక్తిగా మారే అవకాశం మాత్రం మీ చేతుల్లోనే ఉందని సత్యం తెలుసుకోండి. చివరగా ఒక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మార్చడానికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని ఎదురు చూడకండి. ఎవరైనా మీకు డబ్బు ఇస్తారని ఎదురు చూడకండి. అదృష్టం మారుతుందని ఎదురు చూడకండి.
ముందుగా మీ ఆలోచన మార్చండి. తర్వాత మీ అలవాట్లు మార్చుకోండి. తర్వాత మీ స్కిల్ పెంచుకోండి. తర్వాత మీ చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చండి. అప్పుడు మీ ఫలితాలు మారడం మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించలేకపోవడానికి ప్రతి ఒక్కరికి ఒకే కారణం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీ యొక్క పరిస్థితిని మార్చే మొదటి అడుగు మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. ఈ రోజు నుండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను ఎక్స్క్యూజ్ చెప్పను, నేను నేర్చుకుంటాను, నేను కష్టపడతాను, నేను నా విలువను పెంచుకుంటాను, నేను నా భవిష్యత్తు కోసం ప్రతిరోజు పనిచేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు చెప్పుకున్నప్పుడు మీ జీవితంలో మార్పు రావాలంటే ముందుగా మారాల్సింది పరిస్థితులు కాదని సత్యాన్ని తెలుసుకోండి. మీరు మారితే మీ నిర్ణయాలు మారతాయి, మీ నిర్ణయాలు మారితే మీ చర్యలు మారతాయి, మీ చర్యలు మారితే మీ ఫలితాలు మారతాయి. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజే మొదలు పెట్టండి. మీ యొక్క భవిష్యత్తు కోసం మీ మీద మీరు పెట్టుబడే మీ యొక్క మారడం అనేది సత్యాన్ని తెలుసుకోండి. అదే మీ జీవితంలో ఒక గొప్ప పెట్టుబడి అని సత్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు, మీకు తెలిసిన మిత్రులకి ఒక 5 మెంబర్స్ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ధన్యవాదములు.